హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనము పరమేశ్వరి యొక్క అనుగ్రహం పొందితే ఆ జగజ్జనని సృష్టి స్థితిలయ కారకురాలైనటువంటి ఆ జగన్మాత యొక్క అనుగ్రహం లభించినట్టయితే ఎంత అదృష్టవంతులు. అంటే ఈ సత్యవ్రతుడు అంటే ఉతధ్యుడు అనుకోకుండా ఒక జీవిని కాపాడ్డం, అంటే పక్కకి తప్పుకో అని చెప్పడానికి ఐ అన్నాడు. ఐ అని ఒక్క మాట, అది కూడా ఏదో తెలిసి అనలేదు అతను, కేవలము తెలియకుండానే. కాకపోతే అతను నిష్కల్మషముగా, అంటే ఇక్కడ పరమేశ్వరుడికి ఆ జగన్మాతకి కావలసినటువంటిది ఏమిటంటే నిష్కల్మషమైనటువంటి మనస్సు. అన్నీ నాకే తెలుసు, అంతా నేనే అనుకుని ఎప్పుడైతే మనం భావిస్తూ ఉంటామో, నేనే తెలివైన వాళ్ళని అనుకుని భావిస్తూ ఉంటామో, ఆ జగన్మాత తక్షణమే చెయ్యి వదిలివేస్తుంది. ఆయనకి ఏమీ తెలియదు, ఈ జీవనం వచ్చింది, మనము దీన్ని సద్వినియోగం చేసి మన మానాన్ని మనం బ్రతుకుదాము, సత్యాన్ని విడనాడవద్దు. అతను చేపట్టినటువంటి ఆ వ్రతం ఏంటంటే సత్యమే పలకాలి, సత్యం తప్ప అసత్యం పలకకూడదు అని కేవలం ఒక వ్రతం ఏదైతే పెట్టుకున్నాడో, ఏదైతే ఈ జీవితానికి ముఖ్యమో, ఎప్పుడైనా కూడా సత్యాన్ని విడనాడకుండా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా సత్యమే పలుకుతూ ధర్మాన్ని తప్పకుండా ఉంటే కనుక ఇక వారికి ఎటువంటి తిరుగు ఉండదు జీవితంలో. ఎందుకంటే కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఏది వచ్చినప్పటికీ సుఖం వస్తే ఎలాగైతే ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహమే అని భావిస్తామో, అలాగే కష్టం కూడా పరమాత్ముని యొక్క అనుగ్రహమే. దీన్ని ఎలాగైతే ఆనందంగా స్వీకరిస్తున్నామో దాన్ని కూడా అదే రీతిగా స్వీకరించాలి. అలాగా అనుకున్నప్పుడు ఇది ప్రారబ్ధ కర్మానుసారంగా మనకి భగవంతుని ప్రసాదం ఇది కూడా అనుకుని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని ఈ యొక్క వృత్తాంతం, ఈ యొక్క కథ ద్వారా మనకి తెలుస్తుంది. అంటే ఇది కథ అనే కంట జరిగినటువంటి సంఘటన, అందుకనే దాన్ని పురాణం అన్నాం. పురాపి రవణం పురాణం అన్నాం. అంటే ఎంత పాతదైనప్పటికీ కూడా ఎప్పుడూ కొత్తదనమే. ఎందుకంటే ఇవన్నీ కూడా లేకపోతే అలనాడు ఆ సత్యవ్రతుడు తల్లిదండ్రులని సైతం, అంత రాజ్యాన్ని సైతం విరక్తి చెంది, ఎందుకంటే అందరూ అవమానిస్తున్నారు, అందరూ హాస్యాస్పదంగా చూస్తున్నారు అనే భావనతోని విరక్తి వైరాగ్యంతో వచ్చి ఆయన ఆ పని చేసుకున్నాడు. ఆయన నిష్కల్మషంగా ఉన్నాడు కాబట్టే, సత్యాన్నే పలుకుతున్నాడు కాబట్టే ఐ అని ఎప్పుడైతే అన్నాడో, ఇది అలా అంటూ ఉండడంతో ఆయన నోటి నుంచి ఆయనకి తెలియకుండానే వాక్ బీజ్ మంత్రము అంటాం దాన్ని. అంటే సరస్వతీదేవి, వాక్కుకి అధిష్టాన దేవత సరస్వతి రూపం. ఆయన పలకంగానే సరస్వతీదేవి ఆశీస్సులు మెండుగా లభించి ఆయన నాలికపై తాండవించింది ఆ తల్లి. కేవలం ఈ ఒక్కటి మాట్లాడాడు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి అడిగారో, మళ్ళీ అక్కడ చూడండి, నాకేమైనా పర్వాలేదు, ఎలా అయినా సరే ఒకరిని రక్షించాలి అనే భావన కూడా వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన దీనిని దాని బాధ చూసి ఈయన కూడా విలువిల్లాడుతున్నాడో, బాధపడుతున్నాడో,
ఒక బాణం తగిలి ఉన్న జీవి ఎంత బాధపడుతుందో ఆయన కళ్ళారా చూశాడు. అయ్యో, దీన్ని ఇక్కడ కనుక వాళ్ళకి అప్పచెప్పినట్టయితే వాళ్ళు దాన్ని అంతం చేసేస్తారు, ఇంకా బాధపడుతుంది ఆ జీవి, దాన్ని రక్షించాలి, దాని బాధ చూసి దాన్ని రక్షించాలి అనే కోరిక. అదే సమయంలో వాళ్ళు వచ్చి అడిగినప్పుడు సత్యం తప్ప అసత్యం పలకకూడదు, ఇదొక నియమం ఉంది ఆయనకి. సత్యమే పలకాలి అంటే ఇక్కడ ఉంది అని చెప్పాలి. ఇలా చెప్పితే కనుక దాన్ని చంపినట్టు అవుతుంది, చెప్పకపోతే అబద్ధం చెప్పినట్టు అవుతుంది, అక్కడ ఆయన పెట్టుకున్న నియమం తప్పినట్టు అవుతుంది. అంటే మనం ఏంటంటే తప్పించుకోవడానికి ఈ రోజుల్లో చాలా సులువుగా అంటాం, అవసరార్థం అబద్ధాలు చెప్పచ్చు అంటాం. కానీ అవసరార్థం అబద్ధాలు చెప్పచ్చు అంటూ ఒక చిన్న అబద్ధము ఎంత దానికైనా దారితీస్తుంది. ఎందుకంటే ఒకదాన్ని కప్పిపుచ్చడానికి ఒక చిన్న అబద్ధం చెప్పితే కనుక మళ్ళీ దాన్ని, అంటే ఎప్పుడైనా సత్యమే నిలుస్తుంది, ఎప్పుడైనా సత్యం బయటకు వస్తుంది, శాశ్వతమైనది సత్యం మాత్రమే. అందుకని పొరపాటుని కూడా వీలైనంత వరకు ఆ అలవాటును మార్చుకుని ఉన్నది ఉన్నట్టుగా మనం కనుక సత్యాన్ని పలికినట్టయితే కష్టమైనా నష్టమైనా అప్పటికప్పుడే మనకి వీటిల్లోని మనకు అర్థమయ్యేది అదే, అప్పటికప్పుడే తేలుతుంది. అలా చెప్పడంతో దాన్ని రక్షించాలని ఆయన తెలివిగా ఇటు సత్యము చెప్పలేదు, ఇటు అసత్యము చెప్పకుండా చూసేది చెప్పలేదు. అంటే ఆ యొక్క పంది అక్కడికి వచ్చింది కళ్ళు చూసాయి, కానీ చూసినటువంటి కళ్ళు మీకేమైనా సమాధానం చెప్పగలవా? చెప్పలేవు. చూసేటివి చెప్పలేవు, చెప్పేటిది చూడలేదు. నేను చెప్దామంటే నేను చెప్పినటువంటి నోరు చూడలేదు, వచ్చిందో లేదో చూడలేదు. పోనీ నా కళ్ళు చూసాయి అంటే ఈ చూసినటువంటి కళ్ళు మీకు సమాధానం చెప్పలేదు. ఎంత తెలివిగా చెప్పాడో చూడండి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఇక మనకు అది దొరకదు అని అర్థమైపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కేవలం ఒక్క అక్షరమైనటువంటి ఐ అనేటువంటి వాగ్బీజ మంత్రాన్ని యాదృచ్ఛికంగా అనుకోకుండా పలికి ఆయన కాళిదాస్ అంతటి మహాకవి అయ్యాడు. అంతటి మహోన్నతమైనటువంటి కవి అయి అప్పటికప్పుడే ఆ లభ్యమైనటువంటి ఆ అదృష్టానికి ఆ జగన్మాత మీద ఎన్నెన్నో అప్పటికప్పుడే ఆసువుగా కవిత్వాలు చెప్పి మహాపండితుడయ్యాడు, మహాకవి అయ్యాడు. మహాకవి కాళిదాసు లాగానే వారి కూడా వాల్మీకి లాగానే, వాల్మీకి ఒక దొంగ అయ్యుండి ఆయన మహాకవి అయ్యాడు. పరమేశ్వరుని అనుగ్రహం అలా ఉంటుందన్నమాట. అంటే దీంట్లో మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా వెయ్యొద్దు, ఎవరిని తప్పు పట్టద్దు. వారి ప్రారబ్ధ కర్మానుసారంగానే వారికి జీవనం వచ్చింది. బాధ కలిగినప్పుడు మనము మాటలు అంటాం, వాస్తవం. మనకి ఎటువంటి సంబంధము లేకపోయినా కూడా ఎవరో ఏదో అంటున్నారు, ఎవరి ద్వారానో ఏదో విని ఒక మనిషిని నిందించడం అనేది మహా అపరాధం, మహాపాపం. అలా చేసి వాళ్ళ పాపాలు సైతం మనం స్వీకరిస్తున్నాం. దయచేసి ఇది గ్రహించి ఈ పొరపాటు మనం చెయ్యవద్దు. అలాగే ఏదైనప్పటికీ కూడా ఎక్కడైనా తప్పించుకోవచ్చు, పరమాత్ముడి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. దీనికి మనం ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం. ఒకసారి గురువు గారు శిష్యులకి, తన 3-4 శిష్యులకి వాళ్ళని ముగ్గురిని పిలిచి వాళ్ళని పరీక్షించదలిచి, అంటే వారు సంపూర్ణంగా భగవత్ శక్తిని తెలుసుకున్నారా లేదా అనేది తెలుసుకోదలచి ఆయన వాళ్ళ ముగ్గురికి ఒక పరీక్షగా పెట్టాడు. శిష్యులకి ముగ్గురిని పిలిచాడు. ముగ్గురిని పిలిచి ముగ్గురికి 3 అరటిపళ్ళు ఇచ్చాడు.
ఇది ఎవ్వరూ చూడకుండా తినేసి రండి అని చెప్పాడు గురువుగారు. ఆయన చూసారా ఎంత చక్కగా చెప్పారో. అదే గురువు. గురువు యొక్క తత్వం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఏ గురువైనా గురువు తత్వం ఒకటే. తన శిష్యుడు సకల విద్యా పారంగతుడు అవ్వాలి, ఎప్పుడూ మంచి ప్రవర్తనతో సత్ప్రవర్తనతో ఉండి అన్నీ బాగా చెయ్యాలి అనే కోరికతోనే ఉంటుంది. ఏ గురువైనా శిష్యుడు తనని మించి, గురువుని మించిన శిష్యుడిగా ఎదగాలి అని కోరుకుంటాడు. కానీ శిష్యులు అది అర్థము చేసుకోలేక సామధాన దండోపాయాలు అంటారు చూడండి. కొంతమంది చిన్న చిన్న మాటలుగా చెప్తే వింటారు, కొంతమంది వినరు. కొంతమంది దండిస్తేనే వింటారు, కొంతమంది చెప్పితే వింటారు, కొంతమంది దండిస్తే వింటారు, కొంతమందిని ఇంకా ఇంకా శిక్షిస్తేనే వింటారు. అలాగా గురువుకి శిష్యుడు ఏ రకంగా చెబితే వింటాడో అనేది తెలుసు కాబట్టి అదే రకంగా చెప్తాడు. అది మనము అర్థం చేసుకోము. అందువల్ల అందరూ కూడా గురువుని అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి గురువు వాక్కు వేదవాక్కుగా భావించి గురువు యొక్క వాక్కుని పాటించినట్టయితే ఖచ్చితంగా మీరు గమ్యాన్ని చేరుకుంటారు. అలా ఇక్కడ వాళ్ళు ముగ్గురు కూడా గురువుగారు ఇచ్చినటువంటి ఆ యొక్క అరటి పళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపుకి పరిగెట్టారు. ఎవరికీ కనిపించకుండా తినాలి అంటే చూడాలి కదా, ఎక్కడ తినాలి అనేటువంటి ఆలోచనతోని ఒకడు వెళ్ళి అన్ని తలుపులు వేసేసుకుని ఆ లోపల కూర్చుని పండు తినేశాడు. అబ్బా, నేనే గురువుగారి దగ్గరికి వచ్చి నన్ను ఎవరు చూడకుండా తినేశాను అని చెప్పచ్చు, అని ఆనందంగా చెప్పచ్చు అనేటువంటి భావనతోనే ఆయన చెప్పాడు. ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకొకడు నీటి అడుక్కి వెళ్ళిపోయి ఇక్కడైతే నన్ను ఎవరు చూడడం లేదు, అందుకని నేను ఇక్కడ తినేయచ్చు అనేటట్టు అక్కడికి వెళ్ళి నీటి అడుగుని తిన్నాడు. ఇంకొక శిష్యుడు గడ్డివాములోనికి దూరి తినడం మొదలుపెట్టాడు. దీనివలన గురువు ఆజ్ఞని ఎవరు పాటించారు, గురువు ఏది తెలుసుకోవాలనుకున్నాడు, ఏ రకంగా వీరికి తెలియపరచాలనుకున్నారు అనే విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.